తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మీటర్ రీడర్ సమస్యలను గుర్తించి వారి ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ యాజమాన్యం సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏఐటీయూసీ కార్యదర్శి బాలకాశి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడపలోని విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ సంస్థ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి తరుణంలో వీరికి సంస్థలో ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4500 మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. ఎస్పీడీసీల పరిధిలోని 5 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్ల సమస్యల మీద ఈరోజు 5 జిల్లాల్లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల వద్ద ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మీటర్ రీడర్స్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్లు స్మార్ట్ మీటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ప్రభుత్వంతో యాజమాన్యంతో మేము ఆందోళన చేసిన ఫలితంగా యాజమాన్యం చర్చించి స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ కూడా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అర్హతలను బట్టి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళకు నెలంతా పని కల్పించి నెలవారీ వేతనాలు ఇస్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్ల బిగింపు చాలా వేగవంతంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. కానీ ఈరోజు మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు. అందులో భాగంగానే మేము నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఏదైతే మీటర్ రీడర్లకు హామీ ఇచ్చున్నదో దాని ప్రకారం సంస్థలోనే వీళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఎస్క్రో అకౌంట్ల ద్వారా వీళ్ళ వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మొత్తం సంస్థలు ఏర్పడేటువంటి ఖాళీలలో సబ్స్టేషన్లలో ఖాళీలలో కానీ లేదా సెక్షన్ స్థాయిలో ఉన్నటువంటి బ్రేక్ డౌన్ గ్యాంగుల రూపంలో కానీ కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి సర్కిల్ ఆఫీసులలో అన్స్కిల్డ్ కార్మికులుగా స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళందరూ నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ ఎస్పీడీసీల పరిధిలో వచ్చినటువంటి కొత్త కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో మీటర్ రీడర్లకు రావాల్సినటువంటి కమిషన్లు 60 పైసలు ఆ రోజు కాంట్రాక్టులు దిగమింగారు. మాకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కలిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ కొత్త కాంట్రాక్టర్లు కూడా మీటర్ రీడర్లకు ఇవ్వాల్సినటువంటి కమిషన్లో 3.60 పైసల్లో మేము తగ్గించిస్తామనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు బేరసారాలు ఆడుతూ ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఈ కొత్త కాంట్రాక్టర్లు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కాంట్రాక్టర్ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళ కడుపు కొడితే మీరేదో న్యాయం చేస్తారని చెప్పేస్తే మీరు కూడా మళ్ళీ వీళ్ళ కడుపు కొట్టడానికి వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రకం కాకుండా యాజమాన్యం ఏదైతే వీళ్ళ ఫీజు రేట్ నిర్ణయించిందో అది యథావిధిగా వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్లు గతంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యాజమాన్యం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నది. కమిషన్ల పేరుతోటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు వేల కోట్ల రూపాయల కమిషన్లు అందాయని చెప్పేసి అదాని లాంటి కమిషన్ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే తక్కువలో తక్కువ 100 కోట్ల కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి కాదు. అంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వేల కోట్ల రూపాయల కమిషన్లకు కకృతిపడి వాటిని కాజేయడానికి ప్రజాధనాన్ని ముందుకు వస్తారు తప్ప సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించడానికి ముందుకు రాకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చున్నారు. కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామని ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. తక్షణం వీళ్ళ ఉపాధి భద్రత మీద ఉద్యోగ భద్రత మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు శుభగడియలు సమీపించాయి. డిసెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పరిధిలో జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి జగన్నాథ స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ, డిసెంబర్ 20వ తేదీన సున్నప వీధి దిగువ నుంచి కొత్త రోడ్డు వరకు ఉన్న రోడ్డులో మహాన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కనకమహాలక్ష్మి అమ్మవారు ఒక
బిందెడు పసుపు నీళ్లు పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు, మన భక్తులందరికీ కొంగు బంగారమైన అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా, అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహాన్న ప్రసాద వితరణ, అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర. ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహాన్నప్రసాద వితరణ. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం, అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం, అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6 గంటల 30 నిమిషాలు. ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాస విశిష్ట దర్శనం 500, విఐపి దర్శనం 100 రూపాయలు. అది లక్ష్మీవారాలు మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఇవి మార్గశిర మాసానికి సంబంధించిన దేవస్థానం వారించే వివరాలు. ఇవి ప్రముఖంగా ప్రచారంలో తీసుకెళ్లాల్సిందిగా. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను నటుడు సోను సూద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన తెలుగు ప్రజలే తన కుటుంబ సభ్యులని తెలిపారు. తన సోదరుడు సిద్ధూరెడ్డి పేదల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని, త్వరలోనే పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గుండుగొలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఏకకాలంలో పార్థివలింగ రుద్రాభిషేకం, శ్రీ చక్ర అర్చన. కార్తీక మాసం మాసశివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.